హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి. ఓట్స్ వెజీ కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి హెల్త్కి చాలా మంచిది కదా. వీటితో లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఎనర్జీ డ్రింక్సే కాకుండా ఇలా టేస్టీగా స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, ఓట్స్ వెజీ కట్లెట్స్ని ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు ఓట్స్ వేసుకోండి. ఓట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటె తీసుకొని బాగా కలసిపుకుంటూ 2 నిమిషాలు ఈ ఓట్స్ని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దింపేసి ఒక పక్కన పెట్టేసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇవి చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి ఓట్స్ పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కట్లెట్స్ అనేవి క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ 2 కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోండి. 1/2 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని వేసుకోండి. 1 ఇంచు అల్లం తీసుకొని క్లీన్ చేసుకొని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కుని వేసుకోండి. కొంచెం కొత్తిమీరని క్లీన్ చేసుకొని తరుక్కుని వేసుకోండి. 1 నుంచి 1.5 టీ స్పూన్ చాట్ మసాలాని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోండి. ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. క్యారెట్లో ఇంకా క్యాప్సికంలో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది. మీకు ఇంకా డ్రైగా అనిపిస్తే ఇందులో కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ఇలా ముద్దలాగా ఫామ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మీడియం నిమ్మకాయ సైజ్ అంతా ముద్దని తీసుకొని దీన్ని ఫస్ట్ అరచేతిలో పెట్టుకొని రౌండ్ షేప్ లాగా చుట్టుకోండి. ఇలా రౌండ్ షేప్లోకి చుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేళ్ళ మధ్యలో పెట్టుకొని కట్లెట్ షేప్లోకి ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నేను ఇప్పుడు చెప్పిన విధంగా మిగిలిన పిండిని కూడా ఫస్ట్ రౌండ్ షేప్లోకి చేసుకోండి. తర్వాత వాటిని కట్లెట్ షేప్లోకి ఒత్తుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. నేను వీటిని డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాను. అందుకే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క కట్లెట్ తీసుకొని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే టర్న్ చేయకండి, అలానే ఉంచండి. ఇవి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత వీటిని రివర్స్లో వేసుకొని ఇంకో సైడ్ కాల్చుకోవాలి. మధ్యలో ఇలా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రివర్స్ చేసి ఇంకో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో పెట్టి కానీ అస్సలు ఫ్రై చేయకండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశారంటే ఇవి మాడిపోతాయి, లోపలి వరకు వేగదు, పచ్చిగా ఉంటుంది. అదే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే వేసిన ఆయిల్ కాస్త పీల్ చేస్తుంది, మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా రావండి. ఇవి ఇంకో సైడ్ కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు వీటిని తీసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వీటికి కాంబినేషన్ లేకపోయినా ఒట్టివి కూడా చాలా బాగుంటాయి. మీకు కాంబినేషన్ కావాలంటే టొమాటో సాస్ కానీ లేదంటే పుదీనా చట్నీని కానీ ట్రై చేయండి. నేను ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే చూపించానో సేమ్ అదే ప్రాసెస్లో రిమైనింగ్ కట్లెట్స్ని కూడా ప్యాన్లో వేసుకొని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసేసుకొని ఇవి ఫ్రై అయిపోయాక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేను చూపించిన ఓట్స్ వెజ్జీ కట్లెట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.